హలో హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఇప్పుడు మన కథ ఒకటి చెప్పుకుందామా? అసంతృప్తి అన్నమాట కథ పేరు. కృష్ణానగరంలో కాకులు ఎక్కువ ఉండేవిట. ఆ కాకులు రోజు గుంపులుగా చెరువు వద్దకు వెళ్ళి చెరువులో స్నానం చేస్తూ ఉండేవిట. హంసలు కూడా గుంపులుగా చేరేవిట. చేరి రోజు అవి కూడా స్నానానికి అక్కడికి హంసలు కనపడుతూ ఉండేవిట. రోజు కాకులు గుంపు పని రోజు హంసలను చూసి అసహ్యపడుతూ ఉండేవిట. ఆ గుంపులో ఒక కాకికి చాలా అసూయ కలిగిందిట. కాకి స్నానం చేస్తున్న హంస వద్దకు వెళ్ళి, హంస, నిన్ను నేను చూస్తూ ఉంటే నాకు చాలా అసూయ కలుగుతుంది. ఎందుకంటే నువ్వు తెల్లగా వెన్నముద్దలాగా చూడటానికి చక్కగా ఉంటావు. నన్ను చూసి నేను ఎంత అసహించుకుంటున్నానో. లోకంలో బాగా లేని జన్మ ఉంటే కాకిదే. కాకి అంటే అందరూ అసహ్యంగా చూస్తారు. నీకు ఈ అందం ఎలా వచ్చిందో చెప్పవా అని అడుగుతుందట కాకి. అప్పుడు హంస అన్నదట, నేను ఏం బాగున్నాను. అడవిలోకి వెళ్ళి నెమలను చూడు, ఎన్ని రంగులు కలిగి ఉంటుంది. నాకు నెమలను చూస్తే అసూయ కలుగుతుంది. నెమలను చూసిరా అని హంస కాకిని పంపిందట. కాకి నెమలి వద్దకు వెళ్ళి, నెమలి, నీకు ఈ అందం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పవా అంటే నెమలి ఏమన్నదంటే, నా అందం కంటే ఆ చెట్టు మీద ఉన్న ఒక పక్షి ఉంది. ఆ పక్షి ఎన్ని రంగులు కలిగి ఉందో. భగవంతుడు ఆ పక్షిని ఎంత అందంగా సృష్టించాడు. ఆ పక్షి వద్దకు వెళ్ళి అడుగు అంటుందట. అప్పుడు ఆ కాకి ఆ పక్షి దగ్గరికి వెళ్ళింది. ఆ పక్షి ఎవరో కాదు, రామచిలకట వద్దకు వెళ్ళి, అందమైన పక్షివి నీవు. నీకింత మంచి రూపు ఇచ్చిన భగవంతుడిని మీద కోపం వస్తుంది. నీ రూపు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పవా అని కాకి ఆ రామచిలకని అడిగిందట. అప్పుడు ఆ రామచిలక చెప్తుంది, కాకి, నీలాగా నేను లేనని బాధపడుతున్నాను. నీకు ఉన్న స్వేచ్ఛ నాకు లేదు. నన్ను ఎవరు చూసినా పంజరంలో బంధిస్తారు. కానీ నువ్వు ఎక్కడికైనా వెళ్ళగలవు. మనం భగవంతుడు ఇచ్చిన వరాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కానీ లేదని బాధపడకూడదు. నీ విలువ నీకు ఉంది. ఎవరిని చులకన చేసుకోకూడదు. మనకి దక్కిన దానిని సంతోషించాలి. ఎదుటి వాటిని చూసి అసూయపడి వారిలా లేమే అని బాధపడకూడదు. అప్పుడే మనసుకి ఆనందం దొరుకుతుంది. ఇది మనకి ఆత్మతృప్తిని ఇస్తుంది. నేను ఇలా ఉన్నానే అని బాధపడకు అని ఆ రామచిలక కాకి చెప్పి పంపించేసిందట. అది ఫ్రెండ్స్ కదా, బాగుందా? నచ్చిందా మరి మీకు?